విఎస్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా కృష్ణమాచారి పదవీ విరమణ మహోత్సవం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మోజు కృష్ణమాచారి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాగర్ కర్నూలు డిపోలో సుదీర్ఘకాలం పనిచేసి లీడింగ్ హ్యాండ్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఈ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు డిపోకు చెందిన పలువురు ఉద్యోగులు కార్మికులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ యాదయ్య మాట్లాడుతూ కృష్ణమాచారి పలు హోదాలలో ఆర్టీసీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉద్యోగులు కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీకి కృష్ణమాచారి ఎన్నో రకాలుగా సేవలు అందించారని, మునుముందు ఆయన అనుభవాన్ని రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు కృష్ణమాచారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ముఖ్యంగా బాలరెడ్డి అనే గారి గురించి చాలా మంది చెప్పారు. ప్రతి దాంట్లో కఠినంగా ఉంటాడు అని చెప్పేసి అందరి నోట దాదాపుగా అదే పేరు వచ్చింది. తిట్టి చెప్పేవాడు మంచి కొరకు చెప్తాడు, నవ్వుతూ చెప్పేవాడు చెడిపోవడానికి చెప్తాడు. అన్న కరెక్ట్ డ్యూటీ చేసి అనిపిస్తా ఉంది మాకు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారి గురించి చాలా మంది చెప్పారు, వాళ్ళ కుటుంబం కూడా మంచి స్థాయిలో ఉందని చెప్పేసి. మరి అదేవిధంగా టీకే చారి గారు 92-82 బ్యాచ్ మా క్లాస్మేట్. మరి వారు మంచి ఆధ్యాత్మికవేత్త, ఆ తర్వాత మంచి కళాకారుడు, పాటలు పాడతాడు, వేషాలు వేస్తాడు. దానికి తోడుగా చాలా ఉత్సాహంగా కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు. కష్టపడి మమ్మల్ని పెంచాడు, చాలా ఇదిగా చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల మా నాన్న చాలా లాస్ట్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చాడు. అంటే అది అందరూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఆ కుటుంబ సభ్యులు, తర్వాత ఆర్టీసీ అన్ని డిపోల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రూపాయి అందరూ గ్యాదర్ చేసి నా అకౌంట్కి వేశారు. ఎందుకంటే మా నాన్నకి ఆ కాలంలో 45,000 1 ఇంజక్షన్ ఇప్పించాం మేము మా నాన్నకి. సో చాలా 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 కష్టాల్లో లాస్ట్ మినిట్లో మా నాన్నని మేము సేవ్ చేసుకున్నాము. అంటే అందరూ సహకారం ఉంది. కాబట్టి నేను అందరికీ ఇది ఎప్పుడు నేను మా నాన్నకి చెప్తూనే ఉంటాను. నాన్న పర్సనల్గా నాకు తెలియదు వాళ్ళు ఎవరో, కానీ ఎందుకంటే మా నాన్నకి తెలీదు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మా అమ్మ అసలు జీవోత్సవంలో పడుకొని ఉంది. మా అమ్మకి ఏమీ తెలియదు. మా నాన్న, నేను, మా తమ్ముడు, మా చెల్లి అందరూ, మా బాబాయిలైనా పిన్నిలైనా మా అత్తమ్మలైనా అందరూ, మా అన్నలన్నా అందరూ కూడా ఆయన లేకున్నాడు. ఇప్పుడు మన రాఘవేందర్ రెడ్డి ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయిన బాబు వచ్చిండా, ఉన్నాడు కదా. సరే, అలాగే శ్వేత, అలాంటి వాళ్ళు మాకు అంటే ఆర్టీసీ యొక్క పేరుని మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు చూపెడుతున్నారు, ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నారు. అంటే మా యొక్క ఎంప్లాయీస్ డిసిప్లిన్ ఎంతదో మీ అందరికీ తెలిసి ఉండాలని నాకు చాలా ఉవ్విళ్ళూరాని. ఖచ్చితంగా కొంతమంది వెళ్ళిపోయారు. సరే, మేము ఇంత టైం తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలరెడ్డి గారు యాక్చువల్గా ఫంక్షన్లో పెడతా అన్నాడు. మా ఎంప్లాయీస్ వినాలన్న ఉద్దేశంతో ఇక్కడనే పెట్టాలని మేము కోరుకున్నాం. ఆయన ఆ కాన్సెప్ట్లో ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. మా కృష్ణమాచారి కూడా సరే వాళ్ళ జీవితము ఈ ప్రస్థానంలో ఈ ఆర్టీసీలనే కోల్పోతుందా అనే భయపడ్డాం. నేను మహబూబ్నగర్ డిపోలో చేస్తా ఉన్నాను కరోనా పీరియడ్లో. అతనికి అలా కూతురు చెప్పారు, మీరంతా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎలాంటి మంచి భావంతో ఆయనకి సాయం చేశారనేది చెప్తే కంటెంట్ పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి.